హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. రవ్వతో చేసిన పాలముంజలు. ఎక్కువ మంది బియ్యం పిండితో చేస్తారు. నేను ఇది రవ్వతో చేశాను. పైన క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా, చాలా టేస్ట్గా ఉంటాయి. పాలముంజల రెసిపీని ఎలా చేయాలో చూద్దాం రండి. 1 కప్పు పచ్చిశనగపప్పుని తీసుకొని శుభ్రంగా కడిగి కుక్కర్లో వేసుకొని 4 విజిల్స్ వచ్చే వరకు కుక్ చేయాలి. కుక్ చేసిన శనగపప్పుని మిక్సీ జార్లో వేసుకొని చూపించిన విధానంగా మిక్సీ పట్టుకోవాలి. 1 కప్పు శనగపప్పుకి కప్పున్నర బెల్లం తీసుకోవాలి. ఒక గిన్నెలోకి బెల్లం తీసుకొని కొన్ని నీళ్ళు వేసి స్టవ్ మీద పెట్టాలి. బెల్లం కరిగాక 1/2 టీ స్పూన్ యాలకుల పొడి వేసి మిక్స్ చేయాలి. ముందుగా మిక్సీ పట్టిన శనగపప్పు మిశ్రమాన్ని వేసి కలుపుకోవాలి. ఉండలు లేకుండా శనగపప్పు మిశ్రమం బాగా కలపాలి. శనగపప్పు మిశ్రమం దగ్గర పడ్డాక 2 స్పూన్ల నెయ్యి వేసుకొని పక్కన పెట్టుకొని చల్లారనివ్వాలి. ఇప్పుడు బయట లేయర్ కోసం స్టవ్ వెలిగించి ఒక గిన్నె పెట్టుకొని 1/2 లీటర్ పాలు వేసుకొని బాగా మరిగాక 1 కప్పు బొంబాయి రవ్వని వేసుకొని బాగా కలుపుకోవాలి. ఎక్కడ ఉండలేక బాగా మిక్స్ చేసుకుంటూ కలుపుకోవాలి. ఇప్పుడు టేస్ట్ కోసం కొంచెం సాల్ట్ వేసుకోవాలి. రవ్వ ఉడికి దగ్గర పడేంత వరకు బాగా కలుపుకొని ఈ కన్సిస్టెన్సీకి వచ్చాక ప్లేట్లో వేసి చల్లారనివ్వాలి. ముందుగా తయారు చేసుకున్న శనగపప్పు మిశ్రమాన్ని ఉండలు చేసుకొని ప్లేట్లో పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అరిటాకు తీసుకొని ఆయిల్ కానీ నెయ్యి కానీ అరిటాకుకి అప్లై చేసి రవ్వ మిశ్రమాన్ని చూపించిన విధానంగా స్ప్రెడ్ చేసి ఆల్రెడీ చేసి పెట్టుకున్న శనగ ఉండని పెట్టుకొని క్లోజ్ చేసి బాగా రౌండ్గా చేసుకోవాలి. లేకపోతే ఆయిల్లో వేసుకున్న వెంటనే పగిలిపోతాయి. రౌండ్గా చేసి ప్లేట్లో పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక మనం ఆల్రెడీ చేసుకున్న పాలముంజలు వేసుకోవాలి. వేసిన వెంటనే గరిటె పెట్టి కదపకూడదు. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్లో పెడితే లోపల ఫ్రై అవ్వదు. లో ఫ్లేమ్లో పెట్టుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇవి ఆయిల్ కూడా ఎక్కువ లాగవండి. అంతే అండి, టేస్టీ ట్రెడిషనల్ స్వీట్ రవ్వ పాలముంజలు రెడీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.